వెల్కమ్ టు ఎస్టీవీ. ఇందిరమ్మ ఇళ్ళ గురించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అంటే మనకు గ్రేటర్ హైదరాబాద్లో చాలామంది ఎల్2 లబ్ధిదారులు అయితే ఈ డబుల్ ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు కదా, దానికి సంబంధించి అనమాట. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కింద ఎవరైతే ఎల్2లో ఉన్నారో వారికి ఈ డబుల్ బెడ్రూమ్లో అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇట్లా చాలాసార్లు చేసినప్పటికీ కూడా పోస్ట్పోన్ అయితే అవుతుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ దసరా ఉందో దసరాకైతే ఈ డబుల్ ఇళ్ళు అయితే పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఏదైతే గ్రౌండ్ వర్క్ ఉందో ఆల్మోస్ట్ అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే లీస్టులు ఉన్నాయో లీస్టులలో ఎలా పంపిణీ చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక ఇదైతే చేస్తున్నారనమాట. అయిపోయిన వెంటనే ఈ డబుల్ ఇళ్ళు అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి ఎవరైతే అధికారులు ఉంటారో వారైతే చెప్తున్నారు. మనకైతే గతంలో మాదిరిగానే మరి లక్కీ డ్రా తీస్తారా అనేది అయితే క్లారిటీ ఇవ్వట్లేదు. ఒకవేళ అదేవిధంగా లక్కీ డ్రా తీస్తే మాత్రం మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో మీరు చూసుకొని అందులో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రీవియస్ చూసుకున్నా కూడా ఈ డబుల్ ఇళ్ళు పంపిణీ అయిపోయిన తర్వాత ఇక్కడ లీస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఒకవేళ అది పెడితే మాత్రం 100% మీకు మరొక వీడియోగా చేశాను. మీరైతే మరి దసరా వరకు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే దసరాకే ఈ డబుల్ ఇళ్ళు అయితే పంపిణీ చేసే ఆలోచనలో రాష్ట్రపోతుంది కాబట్టి, అలాగే ఈ మనకు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లో దానికంటే ముందు అయితే పంపిణీ చేసే టైం అయితే లేదు కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్స్ అయితే ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి మనకైతే జిహెచ్ఎంసీ అధికారులను చూస్తున్న సమాచారం అనమాట.